Hello, last week I traveled from Kotapet to Antarvedi. If we go to Antarvedi via Amlapuram, it's not very close. If we go to Antarvedi via Ravalpalam, it's nearer. However, we didn't know which road had better bus facilities. We started from Kotapet to Amlapuram. The bus was super luxury one. However, journey normally takes 20 minutes, but it took 45 minutes. After reaching Amlapuram bus stand, we asked at the inquiry counter about the Antarvedi bus. The staff said that bus would come at 2 p.m. Even after 2 p.m. till 2:30 p.m., the bus didn't arrive. We again asked at the counter about the bus. Earlier employee was not there. New person came. He said that buses available at 5 a.m. and 7 a.m. We decided to change our plan and go for shopping. We are coming out of the bus stand. The bus arrived. We immediately boarded. The bus route was Mamikudru, Rajolu, Mankipuram, Antarvedi. We reached Antarvedi at 5 p.m. We planned to go to the temple. We asked an auto driver for fare. He replied, to cover both Anachal Gattu and the beach for rupees 600. We asked him to show only Anachal Gattu. He asked for 300 rupees. We visited Anachal Gattu. You can also see in the video. Anachal Gattu is a beautiful place. The roasted chana sold there was very tasty. From there, we went to the temple and had the darshan of Lakshmi Narasimha Swami temple. Later, we worried about whether we would get bus or not. We came out of the temple. Rajal bus arrived. We stopped the bus and asked. The driver said that it would still go inside the town and asked us to wait for right time. We waited at 7 p.m. Bus arrived. We boarded the bus and reached Rajalu. We boarded the Rajalu to Ravalpalam. I always feel that I reach Ravalpalam, it is almost same as reaching Kotapeta because buses, autos are available with 24/7 service. We had dinner at Ravalpalam and reached Kotapeta at 10 p.m. ఇప్పుడు తెలుగులో చెప్తా చూడండి. మేము లాస్ట్ వీక్ కొత్తపేట నుంచి అంతర్వేది వెళ్ళాం. అంతర్వేది రావులపాలెం మీద పోతే దగ్గర, అమలాపురం మీద వెళ్తే దూరం. కానీ ఏ రోడ్లో బస్ ఫెసిలిటీస్ బాగుంటాయో తెలియదు అనమాట. కొత్తపేట నుంచి అమలాపురం స్టార్ట్ అయ్యాము. మొదట ఇది సూపర్ లగ్జరీ బస్ ఎక్కిన తర్వాత నార్మల్గా జర్నీ 20 to 25 మినిట్స్ తీసుకుంటుంది, కానీ 45 మినిట్స్ తీసుకుంది. ఒకసారి అక్కడ అమలాపురం బస్ స్టాండ్ చేరుకున్న తర్వాత అక్కడ ఎంక్వైరీ కౌంటర్ దగ్గర అడిగామన్నమాట. బస్సు అంతర్వేది బస్ ఎన్ని గంటలకు ఉంటుందంటే అతను చెప్పాడు 2 గంటలకు స్పెషల్ బస్ ఉంటుందండి. 2 గంటల స్పెషల్ బస్. మేము 2 నుంచి 2:30 వరకు చూసాము. బస్ ఎదురాలి. మళ్ళీ కౌంటర్ దగ్గర వెళ్ళాము. అప్పుడు ముందు చెప్పిన స్టాఫ్ అయితే లేడు, కొత్త స్టాఫ్ వచ్చాడు. అతను ఇలా చెప్పాడు అనమాట, మార్నింగ్ 5-7 గంటలకు మాత్రం ఉంటాయి, తర్వాత ఉండవన్నారు. అప్పుడు మేము ప్లాన్ చేంజ్ చేసుకుని షాపింగ్ పోతుంటే బస్ స్టాండ్ నుంచి బయటకు వస్తుంటే బస్ వచ్చింది. బస్ ఎక్కేసాము. అది బస్ వచ్చి మామిడికుదురు, రాజోలు, మల్కీపురం, అంతర్వేది అలా వెళ్తుంది అనమాట. 5 గంటలకి అంతర్వేది చేరుకున్నాం. అక్కడ దర్శనం పోదాం అనుకున్నాం టెంపుల్కి. కానీ ఆటో డ్రైవర్ వచ్చి అన్నచెల్లి గట్టు బీచ్ 600 రూపీస్ ఇస్తే తీసుకెళ్తాను అనమాట. అప్పుడు మేము 300 ఇస్తాము. అన్నచెల్లి గట్టు చూపించారు. బాగుంది ప్లేస్. మీరు వీడియోలో కూడా చూడొచ్చు అన్నచెల్లి గట్టు అనేది. తర్వాత వచ్చి అక్కడ శనుగులు అనమాట, చాలా బాగున్నాయి అనమాట. పోపు పెట్టింటారు కదా అవి. తర్వాత అక్కడి నుంచి టెంపుల్కి వచ్చాము. టెంపుల్కి వచ్చిన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే బాగా జరిగింది. అక్కడి నుంచి బయటకు వచ్చేస్తున్నాము. మాకు బస్సు దొరుకుతుందా లేదా అని ఉన్నానమాట. అప్పటికి 6:30 అయింది. బస్ అయితే వెంటనే వచ్చింది. వస్తే బస్ ఆపి అడిగాం డ్రైవర్తో, ఇది ఇంకా టౌన్లోకి వెళ్ళి రావాలి, మీరు టైం పట్టదు, వెయిట్ చేయండి అన్నాడు. 7 గంటలకు వెయిట్ చేసాం. బస్ అయితే 7 గంటలకు వచ్చింది. రాజులకి వెళ్ళాము. బస్ ఎక్కి రాజులకి వెళ్ళాము. అక్కడి నుంచి రావులపాలకి వెళ్ళాం అనమాట. ఎప్పుడు కూడా రావులపాలకి వచ్చిన తర్వాత ఇంకా కొత్తపేటకి వచ్చినట్లు అనుకుంటాం. ఎందుకంటే అక్కడి నుంచి బస్సు ఆటోస్ కంటిన్యూస్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ అక్కడ రావులపాలెంలో డిన్నర్ చేసుకుని 10 గంటలకి కొత్తపేట చేరుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.